ఏలూరు రామచంద్రరావుపేటలో వేంచేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య మంగళవారం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పాలడుగు రమాదేవి సారథ్యంలో ఈవో నల్లూరి సతీష్ కుమార్, సభ్యులు ఈతకోట శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు కిళాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు మరియు ఇన్స్పెక్టర్ వి సురేష్ కుమార్ సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 66 రోజులకు గాను 7,34,000 ఆదాయం సమకూరినట్లు ఆలయ చైర్మన్ పాలడుగు రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవకులు పాల్గొని సహకరించారు. ఓం నమో వెంకటేశాయ. ఏలూరు రామచంద్రరావుపేట నగరంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు అనగా 23/12/25వ సంవత్సరము హుండీ లెక్కింపు జరిగింది. 67 రోజులకు గాను 7,33,030 రూపాయల ఆదాయం స్వామివారికి వచ్చింది. ఈ హుండీ లెక్కింపు మన ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, ఆలయ ఈవో సతీష్ కుమార్ గారు, ఆలయ సిబ్బంది, ఆలయ భక్త బృందము, ఆలయ ట్రస్ట్ బోర్డులు అందరి సమక్షంలో అందరి సహాయ సహకారాలతో హుండీ లెక్కింపు చక్కగా జరిగింది. వీళ్ళందరికీ మా కృతజ్ఞతలు. ఈ సహాయ సహకారాలు అందించే సిబ్బంది మొత్తానికి మా కృతజ్ఞతలు. ఇందులో భాగంగా రేపు అనగా 24/12/25వ సంవత్సరము ఈ సాయంత్రం 4 గంటలకు మన శాసనసభ్యులు బడేరి రాధాకృష్ణ గారిచే రథోత్సవము లాంఛనప్రాయంగా ఆయన కొబ్బరికాయ కొట్టి రథోత్సవం జరిపించబడును. కావున భక్తులందరూ ఈ రథోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను.